హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టానండి. సో జావ కూడా ఇచ్చేసాను అనమాట. తనైతే ఇంకా డ్యూటీకి వెళ్తున్నారు. మా హస్బెండ్కి అయితే హాలిడేస్ లేవు ఫ్రెండ్స్, ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మార్కెటింగ్ అలాగే తిరుగుతూ ఉంటారనమాట. బాగా పెంచుకోవాలంటే కష్టం తప్పదు మరి. ఇంకా నేను మా హస్బెండ్ అసలు నిజంగా చాలా కష్టపడి మా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాం ఫ్రెండ్స్. వాళ్ళ చదివే కదండి వాళ్ళకి నిజంగా ఆస్తి. మేమేమి ఆస్తులు అయితే ఇవ్వలేం, కానీ వాళ్ళకి చదువు అయితే బాగా ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నలుగురు ఆడపిల్లలైనా సరే విసుక్కోకుండా, వాళ్ళని కసురుకోకుండా చాలా బాగా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడైతే ఇంక మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. నేను ఎండకి లేసాను ఫ్రెండ్స్, ఇవాళ నాకు కొంచెం హెల్త్ బాగోలేదనమాట. సో ఇంకా పులిహోర చేద్దామని రైస్ అయితే డైరెక్ట్ పెట్టేశాను లంచ్కి, అలాగే పులిహోరకి. అలాగే నైట్ అన్నం కొద్దిగా ఉంటే ఆ నైట్ అన్నం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే వేడి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. అది కూడా వేడయ్యాక పులిహోర కలుపుతామని. చూసారు కదా. సో ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను మా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాను అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట వాచ్. మా నార్మల్గా అయితే ఇంకా అది 10,000 అనమాట. ఆఫర్లో మనకి 1000 రూపీస్కి వచ్చింది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఏంటవి చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టున్నాను, దాన్ని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేనైతే కాల్ కూడా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను ఇంకా నేను మా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ నుంచి నేను మాట్లాడుతున్నాను అనమాట. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుందన్నమాట. గేమ్స్, అలాగే వాట్సాప్లో టెక్స్ట్ మెసేజెస్, అలాగే గూగుల్ నుంచి మనకి కాల్స్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, బట్ నాకైతే తెలియదు అన్నమాట. ఇవి నేను ఏంటో పెద్దగా పట్టించుకోను అనమాట. ఎందుకంటే ఫోన్ కూడా జస్ట్ మాట్లాడుకోవడానికి యూజ్ చేస్తాను అంతే తప్ప నేను పెద్దగా తెలుసుకోను కూడా. ఓకేనండి. బట్ నేను కూడా చాలా మారాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే పిల్లలకి పులిహోర చేసి పెడుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎండబడి లేస్తే ఇంకా మనం ఇంకేమీ చేయలేము కదా ఫ్రెండ్స్. ఇంకా దోసపిండి అయితే ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టాను అనమాట కొద్దిగా. ఇంకా అయితే టైం పడుతుందండి, ఇంకా రెండింటికి ఉంటాయని చెప్పి రైస్ అయితే పెట్టేసి పులిహోర అయితే కలిపేస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్ నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. నా వీడియో కూడా ఇంకొంతమందికి ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నలుగురు పిల్లలతో నిజంగా అంటారు కదా పెద్దలు, సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని. బట్ నేనైతే నలుగురు పిల్లల్ని అసలు నేను మా హస్బెండ్ ఎంతో కష్టపడి నలుగురు పిల్లల్ని ప్రైవేట్గా చదివించుకుంటూ వచ్చిన జీతం అంతా పిల్లలు కొద్దిగానే వేసుకోకపోతే పులిహోరలో ఆవాలు వేద్దామంటే వద్దంటుందండి మా అమ్మాయి. ఆవాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను కొంచెం ఎండకి లేసాను అనమాట. సో ఇంకా టిఫిన్ ఏం పెట్టట్లేదు, పులిహోర అయితే చేసేస్తున్నాను. డైరెక్ట్ అయితే రైస్ పెట్టేశాను, అందులో కొద్దిగా రైస్ తీసి పులిహోర అయితే కలుపుతున్నాను. సేమ్ టైం రసం కూడా పెట్టేస్తున్నానండి, టొమాటో రసం పెట్టేస్తున్నాను అనమాట. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ అయితే లేచానండి. సో బయట పని అంతా క్లీన్ అయిపోయింది అనమాట. సో బట్టలు అయితే నానబెట్టాను. ఈలోగా మా పిల్లలకి అయితే ఇంకా ఆకలేస్తుంది అన్నారు. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పులిహోర అయితే చేస్తున్నానండి. సో కొంచెం ఎండకి లేసాను కదా, సో పులిహోర అయితే మనకి సేమ్ టైం రైస్ అయిపోతుంది, అలాగే పులిహోర పెట్టేద్దామని. సో రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, చూసారు కదా. కొంచెం అయితే తీసి పులిహోర అయితే కలిపేసాను. సో పులిహోర అయితే ఇదనమాట. సో అందులోకి అయితే నేను ఇప్పుడు అప్పడాలు వేయిస్తాను ఫ్రెండ్స్. సో నాకు ఎప్పుడు కూడా పులిహోరలోకి అయితే అప్పడాలే సైడ్ డిష్గా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను పద్మావతి యూనివర్సిటీలో చదివాను కదండి. సో అంటే తిరుపతిలో చేశాను అనమాట పీజీ.
అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు, పులిహోరలోకి అప్పడాలు పెట్టేవారు సైడ్ డిష్గా. సో నాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కడ పులిహోర తిన్నా సరే నాకు సైడ్ డిష్గా అప్పడాలు ఉండాల్సిందే. సో చాలా బాగుంటాయి కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా పులిహోర కాంబినేషన్లో అప్పడాలు తింటూ ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లీజ్ వీడియోని అయితే వాచ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఆన్ చేస్తా. కుదురుండండిరా, కుదురు పెట్టలేదు దేవుడు. నెట్లో ఆపోతే అలాగే ఉంటుంది. చాకు టయానికి దొరకదు, ఆపు. కాగాలి డబ్బులు వెంటనే అలాగే పట్టుకున్నాను. తీసినప్పుడు కూడా ఇందులోకి నోటి గ్యాస్ తగ్గుతుంది. ఈయన విన్ను కూడా ఫ్రెండ్కి వచ్చాడు ఫేస్ బాగుంది పులిహోర. ఓకేనండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా బట్టలు నానబెట్టున్నాను కదా, ఇంకా ఉతుకుతూ ఉన్నాను. ఇంకా సంసారాన్ని అస్సలు వీదలేమండి బాబు. సాగరాన్ని అయినా ఏదొచ్చు కానీ అసలు నిజంగా మార్నింగ్ లేస్తే ఈవినింగ్ పడుకునేదాకా నైట్ అసలు పని పని పని. అందులోనూ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, పిల్లల అరుపులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇంకా వాళ్ళని అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, టొమాటో రసం అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టున్నాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మామూలుగా అయితే అరటికాయ మొత్తము లోపల కొంచెం ఘాటు పెట్టేసి పీల్ చేసేస్తాను ఫ్రెండ్స్. బట్ ఈరోజు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇంకా నైఫ్తోని పైన అయితే పీల్ చేస్తున్నాను అనమాట. పైన పలుచగా తీస్తున్నాను. సో దీన్ని ఒక కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసేసి ఇంకా నేనైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వండి పంపేదన్నమాట. అలాగా చాలా బాగుండేదన్నమాట. బట్ ఎక్కువ ఆయిల్ అయితే వేసేవారు. బట్ నేనైతే వేయట్లేదు, తక్కువ వేస్తున్నాను అనమాట. ఓకే, పీల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసాను. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రెండ్స్ నేను ఉప్పు వాటర్లో పెట్టాను అనమాట. సో చూస్తున్నారు కదా, అది కొంచెం అయితే కొద్దిగా ఫ్రై చేసి 50% ఫ్రై చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి వేస్తాను. ఏం వేయాలి, టొమాటో రసము ఇలా బబుల్స్ వచ్చాక ఆపేసుకోవాలండి. మరిగేదాకా ఉంచొద్దు, ఉంచితే మనకి టేస్ట్ మారిపోతుంది. ఫ్రెండ్స్, చారు పెట్టాను చూసారండి. చింతపండు ప్లస్ టొమాటోలు వేసి అయితే చారు పెట్టాను అనమాట. సో ఇలా బుడగలు వచ్చేసాక ఆపేసుకోవాలి. ఎక్కువసేపు మరిగితే మనకు స్మెల్ వేరేది వస్తుంది. సో ఇప్పుడైతే నేను గ్యాస్ బంద్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకేంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట టొమాటో రసము. అలాగే ఇందులోకి సైడ్ డిష్గా అయితే నేను అరటికాయ అయితే పీల్ చేసేసి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు చేసేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ బాయిల్ చేసుకొని కొంచెం కొంచెం తీసేసుకొని నెక్స్ట్ అన్నీ కలిపి బాయిల్ చేసి నెక్స్ట్ ఉప్పు కారం కొద్దిగా మసాలా అయితే చల్లుతాను అనమాట. సో మన సైడ్ డిష్ అయిపోయినట్టే. ఓకే, ఇవాళ అయితే లంచ్లో ఇదండి మాకు. సో అన్నీ ఆఫ్ బాయిల్ అయ్యాక ఫ్రెండ్స్, సో మొత్తం కలిపి కూడా ఇప్పుడు వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా మనం ఫ్రై చేశాక ఇప్పుడైతే మనం సాల్ట్, స్పైసీకి సరిపడే కారం, కొంచెం మసాలా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా చాలా బాగున్నాయి.
ఓకేనండి, ఇతనైతే మాడపడుచు, మా మామయ్య గారు మాడపడుచు అన్నం తింటున్నారు. ఇంకా మా పిల్లలు కూడా పెట్టాలన్నమాట, మా పిల్లలకు కూడా పిలిచి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా మా బుడ్డది కాళ్ళు చాపుకొని కూర్చొని తింటుందన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.